కాదు, ఎవరు చేస్తూ పద్ధతులు సరైనది సరికాకపోవడంతో సంబంధం లేకుండా ప్రతి ప్రశ్నకు ఈ ప్రభుత్వం నుంచి ఇటువంటి స్పందనే ఉంటుంది. ఈ స్పందన చాలా మంది ఫ్యాసిజం రేపు ఎప్పుడో వస్తుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ అబూజ్మండ్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ అనేది జరుగుతున్నప్పుడు మొత్తం భారతీయ సమాజంలో ఇంత నిస్సహాయ నిస్తబ్దత స్పందన రాహిత్యం ఉండటం వెనుక, వాళ్ళంత యథేచ్ఛగా చేయటం వెనుక ఇవాళ దేశాన్ని పాలిస్తున్న రాజకీయవాదులు పొందిన సమ్మతి, ఫ్యాసిస్ట్ సమ్మతి ఉంది కదా, ఏ రకంగా వాళ్ళని ఏకం చేసి ఆ సమ్మతిని పొందారో ఆ సమ్మతి చాలా ముఖ్యమైనది. కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపుగా ఎట్లాగే చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న దానికి తేడా ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న దానికి మౌనం ఎక్కువగా కనిపిస్తుంది, స్పందన రాహిత్యం కనిపిస్తుంది, సమ్మతి కనిపిస్తుంది. వాడు యథేచ్ఛగా నేను చంపుతున్నాను, ఇందుకు చంపుతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. వచ్చినట్టే రాష్ట్రం ఎప్పుడు భవిష్యత్ కాలంలో కాదు, ఇది అమలులో ఉంది. అమలులో ఉంది కాబట్టి ఇవాళ అక్కడ అటువంటి అణచివేత జరుగుతుంది. కాబట్టి అది ఇందాక చాలా మంది మిత్రులు చెప్పినట్టు వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు వస్తారు. వాళ్ళు అర్బన్ నక్సలైట్ గురించి మాట్లాడుతున్నారు. సామాజిక మాధ్యమంలో ఇప్పటికే అర్బన్ నక్సలైట్ను ఇతరులను అప్పుడు ప్రశ్నించేవాళ్ళు కాంగ్రెస్ కూడా కలుపుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళని కూడా. అంటే లిబరల్గా ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది అంటే వాళ్ళని కూడా ఇదే ఒకటే గుహలో పెట్టి అందరినీ ప్రత్యర్థి శిబిరంగా పరిగణించడం, ముద్ర వేయడం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రమాదం అందరికీ సంబంధించిన గుర్తింపు ఒకటి. ఇక్కడ దీని గురించి స్పందించిన ఒక మానవీయమైన బాధ్యత అనుకోవటం ఒకటి. ఏదో ఒక స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు అసమ్మతిని చెప్పాలి. అందుకు చెప్పాలనే ఆంక్ష అందరిలో ఉంది కాబట్టే ఈ సభకు ఇంతమంది వచ్చారు. ఈ ప్రయత్నం మరింత విస్తృతం కావాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 10 మందికి తమ సంవేదనలు, భావోద్వేగాల్ని పంచుకోవాలని కోరుతూ ఈ అవకాశం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా వాస్తవంగా మన పక్కన ఒక పిల్లవాడు ఏడుస్తుంటే మన మనసు ఏడుస్తుంది, కరిగిపోతుంది. ఒక మహిళ కంటిన్యూ వస్తే తట్టుకోలేము, పెద్దవాళ్ళు ఏడిస్తే తట్టుకోలేము. కానీ ఇంతమందిని ఘోరంగా చంపుతుంటే అసలు మనకు తెలుస్తుందా? ఇది పెద్ద ప్రశ్న. వాళ్ళు ఎందుకు చంపబడుతున్నారు అసలు ఆలోచన వస్తుందా? ఇప్పుడు ఒక రైతు నాయకుడు ఎన్ని రోజులు అయిందమ్మా మీరు అర్థమయ్యారు? ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారు? 56 రోజులు. పేరేంటి? జగజిత్ సింగ్ ధన్యవాద్. 75 ఏళ్ళ పైన ఇన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే ఆ ప్రభుత్వాలకు పట్టవు. అంతకుముందు వాళ్ళు వాగ్దానమే చేశారు ఈ రైతు చట్టాలు మారుస్తామని. మళ్ళీ వెనక్కి తీసుకుంటే వాటి కోసం ఆయన చేస్తుంటే ఈ దేశంలో ఉన్న రైతులకి ఏమన్నా అర్థమవుతుందా? అసలు ఈ దేశంలో ఉన్న ప్రజలకు అర్థమవుతుందా వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు? మార్గం వేరుగా, ప్రశ్న, భావం, లోపల ఉన్న బాధ, వాళ్ళ ఆవేదన, ఆందోళన. శ్రీశ్రీ మహాప్రస్థానానికి సంబంధించి చలం గారు వ్యాఖ్యానంలో ఏమిటి మిత్రమా వంతెన పై నుంచి అడు చూస్తున్నామని అంటే సంధ్య అని చూస్తున్నాడు. సంధ్య ఆమె అని అడుగుతున్నాడు. ఆయనేమో సంధ్య అంటే ఆ సంధ్యా కాలము, దానికి ప్రకృతి విప్లవాలని ఆ సంధ్య ఎలా సంధ్యావర్తనం అవుతుంది, ఆ లోతు భావం దాన్ని చూస్తుంటే ఈయన ఎవరు అమ్మాయి అని అడుగుతాడంట ఇంకొక. అలాగే హాయిగా క్రికెట్ ఆడుకుంటాం, హాయిగా గోళీలు ఆడుకుంటాం, హాయిగా సినిమాలు చూస్తాం, హాయిగా డాన్సులు వేస్తాం, హాయిగా ఉంటాం. హాయిగా పాపం వాళ్ళేమో మా వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళ కోసం మేము ప్రాణాలు అర్పిస్తామని వాళ్ళు అనుకుంటాం. సో ఇది నాకు నాగేశ్వర గారు అంటున్నారు. మార్గం ఏంటి అనేది కూడా మనం చెప్పాలండి. అందువల్ల మార్గం అయితే ఒకటి ముందు చెప్తారు, వాళ్ళు చివరిలో మాట్లాడేటప్పుడు చెప్తారు. మనం ఎక్కడ అన్యాయం జరిగినా సరే, ఎక్కడ పోలీసు
అత్యాచారం జరిగిన, పోలీసులు దాష్టీకం జరిగిన, లేకపోతే ఇంకో రాజ్యహింస జరిగినా సరే